తొందరపడి విజయ్ తప్పుటడుగు వేశాడండి. అతనికి ఎవరు సలహా ఇచ్చారో కానీ తొందరపడ్డాడు, తప్పుటడుగు వేశాడు. విజయ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అతని పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. అతనికి అనుభవం లేమి స్పష్టంగా కనిపిస్తుందండి. అనుభవం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అతనికి సరైన సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి తేడా ఇదే. చాలామంది పవన్ కళ్యాణ్ గారితో పోల్చి విజయ్ చూడండి అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇప్పుడు తేడా తెలుస్తుంది. విజయ్ ముఖ్యమంత్రి పదవి కోసం పరిగెట్టి పరువు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అలా చేయరండి. పదవుల కోసం పరిగెట్టరు. వచ్చినప్పుడు చూసుకుందాం అంటారు. గవర్నర్ పిలిస్తే వెళ్దాం అనుకుంటారు కానీ విజయలాగా పరిగెట్టి నాకు ముందు మెజార్టీ నేను ఇస్తానని గవర్నర్తో చీకొట్టించుకొని ఆ పరిస్థితి తెచ్చుకోండి పవన్ కళ్యాణ్. అదే విజయ్కి పవన్ కళ్యాణ్కి ఉన్న తేడా. చాలామంది తెలుసుకోండి. విజయ్ని పవన్ కళ్యాణ్ గారితో పోల్చమాకండి. అతను మంచివాడు కావచ్చు, కష్టపడ్డాడు, గెలిచాడు. అతన్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ అతని గెలుపు సంచలన విజయం, అందులో డౌట్ ఏం లేదండి. పవన్ కళ్యాణ్ విజయ్ని విమర్శించను కానీ మనసు నాకు చూక్కుమందండి. కొంచెం బాధ అనిపించింది నాకు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూడకుండా తొందరపడి విజయ్ పరువు పోగొట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ విజయ స్థానంలో ఉంటే గవర్నర్ గారు పిలుపు కోసం ఎదురు చూసి పిలిచినప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ 3 పార్టీలు స్థానాలు ఎన్నెన్నో వచ్చినా చూశారు. అతిపెద్ద పార్టీగా టీవీకే విజయ్ గారి పార్టీ గెలిచింది కనుక ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ గవర్నరు. ఒక నెల 15 రోజులకైనా విజయ్కే అవకాశం ఇవ్వాలి. మొట్టమొదట అతను అవకాశం ఇచ్చి ఫ్లోర్లో మెజార్టీ అంటే అసెంబ్లీలో మెజార్టీ చూపించకపోతే, మెజార్టీ గెలవకపోతే అసెంబ్లీలో అప్పుడు రిజైన్ చేసేస్తాడు విజయ్. అప్పుడు వాళ్ళ గవర్నర్ పెరగడం లేకపోతే గవర్నర్ పరిపాలన పెట్టి ఒక 6 నెలలు కొనసాగిస్తారు. అట్లాగే గవర్నర్ పరిపాలన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం ఉంటుంది. తర్వాత ఏదైనా ఈ లోపల అడ్జస్ట్మెంట్స్ కుదిరితే మాకు ఈ మెజార్టీ ఉంది, మేము ఎంత కలిసాము అని వీళ్ళ పార్టీలో వాళ్ళు వస్తే అప్పుడు గవర్నర్ పిలుస్తాడు. లేకపోతే మళ్ళీ అవసరమైతే ఎన్నికలకు వెళ్తారు. ఇది జరిగేది. కానీ ఖచ్చితంగా విజయ్ని గవర్నర్ పిలవాల్సిందే, పిలిచి తీరాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. నేను గవర్నర్ పిలిచాడు అనుకోండి, విజయ్ గారిని ఆఫ్టర్ నెల 15 రోజుల తర్వాత పిలిచాడు. వెళ్ళి చక్కగా వెళ్ళడం, ప్రమాణ స్వీకారం చేయడం, మంత్రులకు శాఖలు ఇచ్చేయడం, ఆ తర్వాత 2 వారాల పాటు తర్వాత మెజార్టీ నిరూపించుకోమంటాడు. ఈ 2 వారాల పాటు ముఖ్యమంత్రిగా ఆయన స్థానంలో కూర్చొని ఎన్నో తమిళనాడు ప్రజలకు చేయాల్సిన ఆయన హామీల్ని చక్కగా నెరవేర్చుకుని అతని యొక్క పరిపాలన విధానం ప్రజలకు తెలియజేసి ఈ లోపల భగవంతుడి దయ బాగుండి ఆశీస్సులుండి పార్టీలు కలిసి వస్తే మెజార్టీ ప్రూవ్ చేసుకుంటాడు. అసెంబ్లీలో అతను ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు. ఒకవేళ కాకపోతే రిజైన్ చేసేస్తాడండి. మళ్ళీ అప్పుడు ఆయన రిజైన్ చేసేసి కూడా మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు మెజార్టీ లేదు, కాకపోతే మళ్ళీ ఎన్నికలంటే మన రాష్ట్రానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది కనుక నా సిద్ధాంతాలు, నా యొక్క మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి ఎవరికైనా సరే నా మద్దతు ఇచ్చి నేను సపోర్ట్ చేస్తా, వాళ్ళని ముఖ్యమంత్రిగా నేను సపోర్ట్ చేస్తానంటే ఎవరు వస్తారో చూద్దాం. ఈయన సిద్ధాంతాలకి, ఈయన మేనిఫెస్టోకి అభిమానించి చేస్తేనే సపోర్ట్ చేస్తాడు విజయ్ గారు. లేకపోతే విత్డ్రా చేసుకుంటాడు. ఆటోమేటిక్గా గవర్నమెంట్ పడిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, విజయ్ గారు హీరో అవుతారు. ఆయనకి తమిళనాడు ప్రజల పట్ల భక్తి ఉంది, అనవసరంగా 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలని ఒక తపన పడ్డాడు కనుక కుర్రవాడు ఆ ప్రకారంగా అని భావించేవాళ్ళు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తారండి. అదే పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి తేడా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి పరిగెట్టాడండి, గవర్నర్ వచ్చేదాకా ఉండేవాడు. అలా పవన్ కళ్యాణ్ ఏం చేశారు, విజయ్ కూడా ఏం చేయాలి, అలాగండి సపోర్ట్ చేసి ఎవరన్నా వస్తే, లేదంటే మళ్ళా ఎన్నికలు జరుగుతాయి. నెక్స్ట్ ఎన్నికల్లో
ఖచ్చితంగా విజయ్కి 2/3 మెజార్టీ వస్తుందండి. అందుకే పవన్ కళ్యాణ్ గారికి విజయ్కి పోటీ పెట్టొద్దు. పవన్ కళ్యాణ్ గారు రూట్ వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ధోరణి వేరు, ఆయన కారణజన్ముడు, ఆయన కెపాసిటీ ఎవరికి ఉండదండి. ఆయన ప్రజల కోసమే, ఎప్పుడు ప్రతిరోజు ప్రజల కోసమే ఆలోచిస్తారు. రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారు. రాష్ట్ర ప్రజలు హాయిగా ఆనందంగా గడపాలనుకుంటారు. దానికోసం వాళ్ళ ఆనందం గడపడం కోసం, వాళ్ళ సుఖంగా ఉండడం కోసం ఆయన ఎన్ని కష్టాలను పడతాడు, ఎంతైనా తగ్గుతాడు. మరి విజయ్ గారు తగ్గుతారా? పరిగెడుతున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం. ఇప్పుడు 2 సార్లు భంగపాటు అయింది. ఆయన కల్పించిన ముఖ్యమంత్రి కేటగిరీ తగ్గట్టు సెక్యూరిటీ కల్పించి మొత్తం విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు హడావుడి? వెయిట్ ఫర్ గవర్నర్ పిలిచేదాకా ఆగితే మీకు విలువ ఉండేది. విలువ లేకుండా భారతదేశంలో, ప్రపంచంలో తగ్గించుకున్న వ్యక్తి విజయ్ అండి. కారణం అనుభవం లేకపోవడం. ఇది నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో విజయ్ని అసలు పోల్చవద్దు. విజయ్ గొప్ప విజయం సాధించి ఒప్పుకుంటాను, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వేరే, ఆయన లెవెల్ వేరే, ఆయన ఆలోచనలు వేరే, ఆయన కెపాసిటీ వేరే. ఈ యొక్క గెలుపు అనేది రాకపోవచ్చు ఆయనకి, బట్ ప్రజలు మనసు గెలుచుకోబట్టే 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన భారతదేశంలో విజయం ఏకైక పార్టీ జనసేన పార్టీ. నేను ఒకటే చెప్తాను విజయ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, విజయ్ గారికి ఖచ్చితంగా మీరు నేను ఇచ్చిన సలహాను పాటించి, పవన్ కళ్యాణ్ గారికి ఇలా చేస్తే మీరు ఇలా చేసి గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా హీరో అవుతారని నేను విజయ్ గారికి విన్నవిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే చేస్తారని విజయ్ గారికి సలహా ఇస్తున్నాను. తెలుగు ప్రజలు గమనించండి. ఎవరు కూడా విజయ్ని పవన్ కళ్యాణ్ కాదు, ఎవరిని పవన్ కళ్యాణ్ పోల్చొద్దని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.